బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ సెలబ్రేషన్ ఏదైనా సెలబ్రేషన్ స్క్వేర్ లోని ప్రైవేట్ థియేటర్స్ లో అన్ని రకాల సౌకర్యాలతో సెలబ్రేట్ చేసుకోండి. ప్రస్తుతం మనం ఉన్నాం అల్కాపూర్లో ఉన్నటువంటి పవిత్ర జయరామ్ ఇంటి దగ్గర ఉన్నాం. యాక్చువల్లీ ఈ ఇంట్లోనే నిన్న కో ఆర్టిస్ట్ అయినటువంటి చంద్రకాంత్ బలవన్ మరణానికి పాల్పడ్డాడు ఉరివేసుకొని. నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఆన్ లో ఉన్న చాలాసేపు వరకు కూడా అసలు కాల్ కలవలేదు అని చెప్పేసి అనేక మంది ట్రై చేసినా కూడా వేస్ట్ అయిపోయిందని చెప్పి నేను ఆవిడ వైఫ్ చెప్తా ఉన్నారు. చాలా ట్రై చేసి మార్నింగ్ ఆవిడ మాట్లాడారంట వాళ్ళ సిస్టరు. అప్పుడు తిన్నావా అంటే తినలేదు, నేను పవిత్ర జయరామ్ వాళ్ళకి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వెళ్తున్నాను, నేను వెళ్ళి ఆ పని చేసుకొని రావాలి అని చెప్పాడంట. ఆ తర్వాత 12 గంటల నుంచి అసలు ఫోనే లిఫ్ట్ చేయలేదు ఎవరిది అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఇదే ఇంట్లో అతను హ్యాంగ్ చేసుకొని ఉరేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి. ఇదే ఇంట్లో కొన్ని సంవత్సరాలుగా పవిత్ర జయరామ్తో కలిసి అతను సహజీవనం చేస్తున్నారు. మరి మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్తున్నారు కానీ వాళ్ళ వైఫ్ అయితే మ్యారేజ్ చేసుకోలేదు, తెలీదు అని చెప్తున్నారు. ఎవరైతే ఒరిజినల్ వైఫ్ ఉన్నారో ఇతనికి, ఆమె పేరు శిల్ప. మనం నిన్న ఆమె ఇంటర్వ్యూ కూడా చేస్తున్నాము. ఆమె చెప్పిన మాటల్లో అయితే ఎక్కడా కూడా మ్యారేజ్ చేసుకున్నట్టు తెలియదు అని చెప్తున్నారు. వాళ్ళ మదర్ ఏమో చేసుకున్నాడని చెప్పాడమ్మా, మాకు తెలియదు, మరి ఎక్కడన్నా గుళ్ళో అట్లా చేసుకున్నాడేమో అని చెప్తున్నారు. ఏదైనా కూడా ఇదే ఇంట్లో వాళ్ళు గత కొన్నేళ్ళకి ఇది అతను కొన్నాడు, ఇల్లు అతనే పర్చేజ్ చేశాడని కూడా చెప్తున్నారు. మరి అది కూడా ఎంతవరకు నిజమో తెలియదు. ఎందుకు చనిపోయాడు అనేది కేవలం డిప్రెషన్ తోటే చనిపోయాడు అని చెప్పేసి అయితే అందరూ చెప్తా ఉన్నారు. ఒక 2 days బ్యాక్ మనకి సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా 2 daysలో మీరు గుడ్ న్యూస్ వింటారు అని చెప్పేసి చెప్పడం కూడా వీటన్నిటికీ అనుమానాలకు తావినిస్తోంది. ఆ విషయంలోనే వాళ్ళ భార్య, ఫ్యామిలీ అందరూ కూడా మేమంతా ఉన్నాం కదా, ధైర్యంగా ఉండు, పాత విషయాలు ఏమీ కూడా మేము తిరగదోడము, పాత విషయాలు ఏమీ కూడా అసలు టచ్ చేయము, అడగము, నిన్ను వదిలేసాయి, పిల్లల కోసం వచ్చేసి. ఎందుకంటే 4 ఏళ్ళు 7 ఏళ్ళు చిన్న పిల్లలు ఉన్నారు, చాలా దారుణమైనటువంటి సిచ్యుయేషన్లో ఉన్నారు ఫ్యామిలీ అంతా కూడా. అతను వస్తే చాలు, అతను మాతో కలిసి ఉంటే చాలు అనేటువంటి పరిస్థితి వాళ్ళ వైఫ్ వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి బాధ నిన్న మనం చూసాము. వాళ్ళ మదర్ కూడా నా కొడుకు నా దగ్గరికి వస్తే చాలు అని చెప్పేసి బాధపడ్డారు. ఇలా శవంగా వస్తాడని చెప్పేసి అనుకోలేదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి సిచ్యుయేషను. ఇప్పుడున్నటువంటి ఈ ఇంట్లోనే అతను ఉరివేసుకోవటం. నిన్న 12 గంటల తర్వాత నుంచే అతను ఫోన్ కాంటాక్ట్లో లేకపోవటం ఎవరికి. నిన్న సాయంత్రం వరకు కూడా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ వైఫ్ అందరూ ట్రై చేసి లాస్ట్కి ఒక ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు అని చెప్తే వాళ్ళందరూ కలిసి ఇక్కడికి వచ్చి ఆ డోర్ని బ్రేక్ చేసి అతని బాడీని తీసుకొని వచ్చారు. అప్పటికే బ్లాక్గా అయిపోయాడు, బాడీ అంతా కూడా నల్లగా అయిపోయింది, చాలా ఎప్పుడో జరిగింది, గట్టిగా అయిపోయింది బాడీ కూడా అని చెప్తా ఉంది. సో మేబీ మధ్యాహ్నం ఎప్పుడో ఈ ఇన్సిడెంట్ జరిగి ఉండాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ లేరు. వాళ్ళు కూడా ఆమె క్రిమేషన్ తర్వాత, ఆమె అంత్యక్రియల తర్వాత బెంగళూరు వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. సో అతని దగ్గర కీస్ ఉంటాయి కాబట్టి అతనే వచ్చి ఇక్కడ నిన్న ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. మొత్తానికైతే జరిగిన ఇన్సిడెంటు చాలా అత్యంత దారుణమైన విషయము. 2 రోజుల క్రితమే అతని బర్త్డే అయిందంట. ఇంకొక 1 day 2 days బ్యాక్ ఆమెది కూడా బర్త్డే అయిందని ఆ బర్త్డేలో పోస్ట్ చేశాడంట అతను. ఆ బర్త్డే సందర్భంగా పోస్ట్ పెడుతూ వెయిట్ ఫర్ 2 days పవిత్ర అని చెప్పేసి మెసేజ్ పెట్టాడని, అవి చూసినటువంటి భార్య, కుటుంబము, తర్వాత మన ఇంటర్వ్యూలో కూడా 2 daysలో గుడ్ న్యూస్ వింటాడు అని చెప్పటము, సుమన్ టీవీ ఇంటర్వ్యూలో కూడా ఇవన్నీ చూసిన తర్వాత ఫ్యామిలీ ఎక్కడో డౌట్ పడే అతన్ని ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ, ఫోన్స్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారంట. ఈవెన్ అయినా కూడా అతను మధ్యాహ్నం నుంచి కాంటాక్ట్లోకి లేకుండా పోయి ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. నిన్నటి నుంచి పోలీసులు లాక్ చేశారు ఇంటిని. ఎందుకంటే ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్కి అవసరం ఉంటుంది కాబట్టి లోపలికి ఎవరు వెళ్ళకూడదు. వెళ్లకుండా ఉండేందుకు గాను పోలీసులు తీసుకున్నటువంటి చర్యలు అని చెప్పాలి ఇవి. ఇప్పుడు నేను కింద ఎవరితో మాట్లాడి అడిగాను, ఎప్పటి నుంచి ఉంటున్నారంటే నాకు తెలియదండి, అసలు వాళ్ళు ఇక్కడ ఉంటారని కూడా మాకు తెలియదు అంటున్నారు. అంటే బయటికి కూడా అంత పెద్దగా ఎక్స్పోజ్ కాలేనట్టు మనకు అర్థమవుతుంది. ఒకసారి వాచ్మెన్తో కూడా మాట్లాడదాం రండి. ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? నేను 4 years సార్. వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు? వాళ్ళు 1 year ట్రైనింగ్ సార్. వాళ్ళు ఓన్గా కొనుక్కున్నారా? రెంట్కేనా అది? ఓకే, కొన్నారు అని చెప్తున్నారు. రెంటేనా? ఓకే. అతను ఎప్పటి నుంచి ఉంటున్నాడు ఇక్కడ? ఆవిడ వచ్చిన కానీ ఉంటున్నారండి. ఇద్దరు కలిసి ఉండేవారండి. ఇద్దరు కలిసి ఉంటారు. ఓకే. ఇద్దరు పిల్లలు వాళ్ళకి? 2 పిల్లలండి. ఓకే. నిన్న ఏం జరిగింది అసలు? నిన్న మార్నింగ్ వచ్చారండి, 10:30 11 ఆ టైంకి వచ్చారు. వచ్చి మామూలుగా వెళ్తున్నారే, పడుకుంటాకి వెళ్తున్నారే, మామూలుగా అలసిపోయినారు కదా, పడుకుంటాకి వెళ్తాం అనుకున్నాం. మామూలు ఫోన్ చేసి ఏం మాట్లాడలేదు.
ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అన్న సార్ ఉన్నారని చూసేస్తాం అంటే వెళ్ళారు. ఎన్నింటికి అది 7కి వెళ్తే ఓకే అన్న బెల్ కొట్టంగా టీ లేదు అన్న డోర్ పాల్గొడతాం అసలు ఏంటో ఇంపార్టెన్స్ చూద్దాం అంటే సరే అని మీ ఇష్టం అయితే మరి టెస్ట్ పని చేయకండి మరి మా సార్ వాళ్ళకి అంటే మరి బాగోదు టెస్ట్ పని చేయకండి అంటే సరే అని ఒక డబ్బు కొట్టి చూద్దాం వాళ్ళు పగిలితే గొడవ లేదంటే డోర్ పగలగానే యాంగికి ఊరేసుకుని ఉన్నారండి. ఎవరు లేరు ఎవరు లేరు. ఆ పిల్లలందరూ ఎక్కడికి వెళ్ళారు? బెంగళూరు వాళ్ళ పవిత్ర మేడం అక్కడ ఉన్నారండి. ఆ పిల్లలందరూ అక్కడ ఉన్నారా? ఇంట్లో ఎవరు లేరు. ఇంట్లో ఎవరు లేరు. ఓకే. రెగ్యులర్గా ఏ టైంకి వచ్చిపోతుంటాడు అతను అసలు? ఎక్కడ ఉండేవారండి ఎక్కడ ఉండేవారు మార్నింగ్ మొత్తం అన్ని చేసి రెడీ షూటింగ్కి వెళ్ళిపోరు అయితే షూటింగ్కి వెళ్ళిపోయేవారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసేవారు మళ్ళీ అంతే. నిన్నైతే పొద్దున రావటం ఇదంతా జరిగింది. ఇదేమైనా మాట్లాడారా మీతో? మా దేశం మేము మాట్లాడాలి. నిన్న కానీ మొన్న కానీ నేను మధ్యకాలంలో ఇన్సిడెంట్ తర్వాత ఇన్సిడెంట్ తర్వాత మొన్న ఒక రోజు ఇచ్చారు మాటలు ఇలా పోయారు అనగా మాకు అసలు అంత లేదు ఇలా పోయారు అని చెప్పేవారండి. ఆవిడ మాట్లాడేవాళ్ళు ఎప్పుడన్నా పవిత్ర? పవిత్ర మేడం ఎప్పుడు మాట్లాడేవారు అన్న అన్న అని అంటుండేవారు. వాళ్ళు వచ్చేవారు షూటింగ్ చేసి వెళ్ళిపోవారు అంటే అంతవరకు అని మాకు ఇంటి నుంచి. ఓనర్స్ ఎక్కడ ఉంటారు? వన్స్ ఊరి పేరు తెలియదండి నాకు. ఎక్కడ సిటీలోనే. సిటీలోనేనా? ఓకే. పోలీసులు వచ్చారా? నిన్న వచ్చారు 7:30 ఆ టైంకి వచ్చారండి. ఎప్పుడు లాక్ చేశారు అది ఇల్లు? పోలీసులు లాక్ చేశారంట కదా? పోలీసులు లాక్ చేశారు. ఎన్నింటికి లాక్ చేశారు? ఆ టైం చూడలేదండి. ఓకే. కీస్ ఎక్కడ ఉన్నాయో తెలుసా? కేసు పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉంది కేసు. ఓకే. తర్వాత బాడీని దింపి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళారు. ఆయన దింపేసరికి చనిపోయి ఉన్నారా? చనిపోయి ఉన్నారండి. అప్పటికే చనిపోయారు. ఎప్పుడు జరిగి ఉండొచ్చు అన్నారు? తెలియదండి మనకి. పోలీసులు అదేం చెప్పలేదు మనకి. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అసలు ఏం చెప్పలేదు. మామూలుగా అయితే ఎవరితో గొడవలు పడతారు? లేదు అలాంటి అలా మంచిగా ఉంటారు. అసలు అలాంటిది ఏం లేదు. వాళ్ళ పని వాళ్ళు. ఇందాక నేను ఎవరో కనిపిస్తే అడిగాను మీరు చూసారా అంటే అసలు ఎప్పుడు చూడలేదండి మేము ఎప్పుడు. అంటే ఆయన అంటే పొద్దున్నే వెళ్ళిపోయి షూటింగ్కి వెళ్ళిపోవారు. పొద్దున్నే 6కి 7కి వెళ్ళిపోవారు. మళ్ళీ నైట్ ఎప్పుడు వచ్చేవారు అంతే అంతవరకు అండి. అది ఫ్రెండ్స్ అట్లా వచ్చేవాళ్ళు కదా? ఎవరు వచ్చేవారు కాదు. వాళ్ళ వైఫ్ వచ్చేదా? అసలు అసలు తెలియదు నాకు. అసలు తెలియదు వాళ్ళ వైఫ్ అనేది. అది నిన్నైనా న్యూస్లో ద్వారా తెలిసిందంటే ఆయన రెండో పెళ్ళి అయిందని మనకు తెలియదు. అసలు కాదు మొదట ఆవిడ పెళ్లి. తెలియదు నాకు. తెలియదు అసలు. ఇద్దరు పిల్లలు ఉన్నారు అయ్యింది. వాళ్ళు ఎవరు ఎప్పుడు రాలేదు? ఎప్పుడు రాలేదండి ఈ 1 year లో అసలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.